లక్షలాది కార్యకర్తలతో ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ తమదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చెప్పుకుంటుంది. దీని మంచి చెడుల గురించి దేశంలో ఎన్నో చర్చలు జరుగుతున్నాయనుకోండి, అది వేరే విషయం. బట్ ఆర్ఎస్ఎస్ గురించి ఎప్పుడు వినిపించే ఒక కామన్ క్వశ్చన్ మాత్రం ఇప్పటికీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది. స్వతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ ఎందుకు పాల్గొనలేదన్న ప్రశ్న కాదులేండి, ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఉంది. అదేంటంటే అధికారికంగా ఆర్ఎస్ఎస్ ఎందుకు రిజిస్టర్ కాలేదు. అయితే ఈ క్వశ్చన్కు గతంలోనే ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ సమాధానం ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు, గ్రాంట్లు కానీ సబ్సిడీలు పొందడం లేదు, అందుకే సపరేట్గా రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఆయన చెప్పుకున్నారు. సమాజ సహకారంతోనే ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయని కూడా చెప్పుకున్నారు. బట్ భగవత్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్లో కొన్ని కాంట్రాడిక్షన్స్ ఉన్నట్లు డిస్కషన్ నడుస్తుంది. దేశంలోని అతిపెద్ద గవర్నమెంట్ ఆయిల్ కంపెనీ ఓఎన్జీసీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల్లో 100 కోట్ల రూపాయలు ఆర్ఎస్ఎస్తో డైరెక్ట్గా లింక్ ఉన్న సంస్థలకు వెళ్ళాయని న్యూస్ మినిట్ ఓ ఇన్వెస్టిగేటివ్ స్టోరీని పబ్లిష్ చేసింది. సో దీంతో ఆ నిధులు నిజంగానే ఆర్ఎస్ఎస్కి వెళ్ళాయా, ఆర్ చట్టబద్ధంగా రిజిస్టర్ అయిన స్వతంత్ర ట్రస్టులకు వెళ్ళాయా, ఆ ట్రస్టులకు సంఘ్తో ఉన్న రిలేషన్ ఏంటి, వాటికే ఓఎన్జీసీ పెద్ద మొత్తంలో నిధులు ఎందుకు ఇచ్చింది, ఆ సెలక్షన్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ ఉందా, ఆర్ ఇందులో ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అన్న క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. గవర్నమెంట్ అండర్లో ఉన్న కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ ఆర్ఎస్ఎస్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ అని చెప్పుకునే సంస్థలకు అందుతుంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రయోజనం పొందడం లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ అవసరం లేదన్న ఆర్ఎస్ఎస్ స్టేట్మెంట్కు క్రెడిబిలిటీ ఉంటుందా? లెట్స్ డీకోడ్. సో ది న్యూస్ మినిట్ పబ్లిష్ చేసిన ఒక స్టోరీతో ఈ మొత్తం వివాదం స్టార్ట్ అయింది. దాని ప్రకారం 2013 to 2025 ఈ బిట్వీన్ టైంలో తన సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారు 670 కోట్ల కంటే ఎక్కువ రూపాయలను ఆర్ఎస్ఎస్తో ఏదో ఒక రూపంలో రిలేషన్ ఉన్నాయని విమర్శలు ఎదుర్కొనే ఈ 20 సంస్థలకు ఓఎన్జీసీ కేటాయించింది. ఈ న్యూస్ మినిట్ స్టోరీతో రాజకీయ దుమారం స్టార్ట్ అయింది. ఒక స్పెసిఫిక్ భావజాలానికి చెందిన సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థ నిధులు మళ్లిస్తున్నారా అంటూ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు సెంట్రల్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేశాయి. బట్ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. రిపోర్ట్లో ఉన్న సంస్థలు ఏవి కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేరుతో రిజిస్టర్ అయినవి కావు. మరి ఆ ట్రస్టులను ఎవరు స్థాపించారు, వాటి ట్రస్టీల్లో ఎవరున్నారు, ఆర్ఎస్ఎస్తో వీటికున్న డైరెక్ట్ లింక్స్ ఏంటి, ఇవి నిజంగానే ఆర్ఎస్ఎస్ అధికారిక సంస్థలా ఆర్ దాని ఐడియాలజీ ప్రకారం పనిచేసే చారిటబుల్ ట్రస్ట్లా? అండ్ ఈ స్టోరీలో మనకి రిపీటెడ్గా వినిపిస్తున్న పదం సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కంపెనీలు తమ లాభాల్లో కొంత భాగాన్నైనా సరే సమాజం కోసం ఖర్చు చేయాలి. 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం అర్హత ఉన్న కంపెనీలు గత 3 ఆర్థిక సంవత్సరాల యావరేజ్ నెట్ ప్రాఫిట్లో అట్లీస్ట్ 2% సిఎస్ఆర్ కోసం ఖర్చు చేయాలి. అయితే ఆ డబ్బుని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటం కుదరదు. సామాజిక రంగాల్లో పనిచేసే అర్హత ఉన్న సంస్థలకు మాత్రమే ఇవ్వాలి. అంటే సిఎస్ఆర్ ఇవ్వటం తప్పు కాదు, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎలా ఎంపిక చేశారు అన్నదే ఇంపార్టెంట్. ఇక ఇష్యూకి వస్తే సేమ్ ఫీల్డ్లో పనిచేస్తున్న వందలాది సంస్థలు ఉండగా ఆ కొన్ని సంస్థల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అందుకే ఈ డీకోడ్లో మనం సిఎస్ఆర్ను కాదు, ఆ డబ్బు ఎలా ఎందుకు ఇచ్చారన్నదే డీకోడ్ చేస్తున్నాం. న్యూస్ మినిట్ స్టోరీ ప్రకారం 2013 నుంచి 2025 ఈ మధ్య కాలంలో సుమారు 670 కోట్లకు పైగా సిఎస్ఆర్ నిధులు 20 సంస్థలకు వెళ్ళాయి. ఆ సంస్థలకు ఏదో రూపంలో ఆర్ఎస్ఎస్తో కనెక్షన్ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది. ఈ 670 కోట్లలో కూడా ఎక్కువ మొత్తం కేవలం 2 సంస్థలకే వెళ్ళింది. అందులో ఫస్ట్ది మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైద్యకీయ ప్రతిష్టాన్. ఈ సంస్థకు సుమారు 434 కోట్లకు పైగా నిధులు వెళ్ళినట్లు రిపోర్టులు చెప్తున్నాయి. ఈ నిధులతో అస్సాంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మించినట్టు తెలిసింది. అండ్ సెకండ్ వన్ నాగ్పూర్కు చెందిన డాక్టర్ అబాజీ తట్టే సేవా ఔర్ అనుసంధాన్ సంస్థ. ఈ సంస్థకు సుమారు 140 కోట్లకు పైగా సిఎస్ఆర్ నిధులు వెళ్ళినట్లు దర్యాప్తు కథనంలో ఉంది. ఈ నిధులు క్యాన్సర్ ఆసుపత్రి ప్రాజెక్టు కోసం ఉపయోగించినట్లు సమాచారం. మిగిలిన మొత్తం విద్య, ఆరోగ్యం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలు ట్రస్టులకు వెళ్ళిందని ఆ రిపోర్ట్ చెప్తుంది. అయితే ఈ సంస్థలు చట్టబద్ధంగా రిజిస్టర్ అయిన ట్రస్ట్లే, అందులో నో డౌట్. అంతేకాదు సిఎస్ఆర్ నిధులను అక్రమంగా పొందాయని అధికారిక సంస్థలు తేల్చినట్టు న్యూస్ మినిట్ రిపోర్టుల్లో ఆధారం లేదు. అసలు కాంట్రవర్సీ ఎక్కడొస్తుందంటే ఈ ట్రస్టులను స్థాపించిన వారు, నిర్వహిస్తున్నవారు ఆరు వాటి పాలక మండలిలో ఉన్న కొందరు వ్యక్తులకు
ఆర్ఎస్ఎస్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. అందుకే వీటిని ఆర్ఎస్ఎస్ లింక్డ్ సంస్థలుగా పిలుస్తున్నారు. అంటే ఇక్కడ ఇష్యూ అక్రమంగా సిఎస్ఆర్ ఫండ్స్ను తీసుకోవటం కాదు, ప్రభుత్వ రంగ సంస్థ సిఎస్ఆర్ నిధుల కేటాయింపులో పర్టికులర్ భావజాలానికి చెందిన సంస్థలకు మాత్రమే ఎందుకింత ఇంపార్టెన్స్ దక్కిందనేది కీ పాయింట్ అన్నమాట. ఈ వివాదంలో ఉన్న సంస్థలు ఏవి కూడా ఆర్ఎస్ఎస్ పేరుతో రిజిస్టర్ అయినవి కావు. అవి లీగల్ బేస్ మీద సొంతంగా రిజిస్టర్ అయిన ట్రస్టులు, విద్యా సంస్థలు, సేవా సంస్థలే అయినా సరే వాటికి ఆర్ఎస్ఎస్తో లింక్ ఉందని చెప్పడానికి విమర్శకుల దగ్గర కూడా ఒక వాదన ఉంది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓఎన్జీసీ నుంచి అత్యధిక సిఎస్ఆర్ నిధులు పొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైదిక ప్రతిష్టాన్ ట్రస్ట్ ప్రచార పత్రాల్లోనే ఆర్ఎస్ఎస్ తత్వం స్ఫూర్తిగా పనిచేస్తున్న సంస్థ అని ఉందని న్యూస్ మినిట్ స్టోరీ చెప్తుంది. ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్న డాక్టర్ హెగ్డేవర్ హాస్పిటల్ గురించి ఆర్ఎస్ఎస్ తన అధికార పత్రిక ది ఆర్గనైజర్లో స్వయం సేవకులు నిర్వహిస్తున్న ఆసుపత్రిగా చెప్పుకుందని ఆ కథనం ప్రస్తావించింది. ఈ లిస్టులో ఉన్న మరో సంస్థ డాక్టర్ అబాజీ తట్టే సేవా ఔర్ అనుసంధాన్. ఆర్ఎస్ఎస్ రెండో సర్సంచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్కు అత్యంత సన్నిహిత సహాయకుడైన అబాజీ తట్టే పేరు మీదని ఈ ట్రస్ట్ ఉంది. ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్న నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవానికి మోహన్ భాగవత్ హాజరయ్యారు. అలాగే ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి శైలేష్ జోగ్లేకర్ గతంలో బజరంగ్ దళ్ విదర్భ అధ్యక్షుడిగా విశ్వ హిందూ పరిషత్ కార్యకలాపాలతో కూడా అనుబంధం కలిగి ఉన్నారని ఆ కథనం చెప్తుంది. ఇంతటితో అయిపోలేదు. వివేకానంద కేంద్ర, దీన్ని ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ఏక్నాథ్ రానడే స్థాపించారు. ఇక దీన్ దయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారక్ నానాజీ దేశ్ముఖ్ స్థాపించిన సంస్థ ఇది. భారత్ వికాస్ పరిషత్ ఆర్ఎస్ఎస్ నాయకుడు లాలా హన్సారాజ్ గుప్తా దీని తొలి అధ్యక్షుడు. రజ్జు భయ్యా సైనిక్ విద్యా మందిర్, సరస్వతి శిశు విద్యా మందిర్, శిశు శిక్షా సమితి ఇవన్నీ ఆర్ఎస్ఎస్ విద్యా విభాగమైన విద్యాభారతితో అనుబంధం ఉన్న సంస్థలే. అంటే ఈ సంస్థలను ఆర్ఎస్ఎస్ లింక్డ్ అని పిలవటానికి కారణం వాటి పేర్లు మాత్రమే కాదు, వాటి స్థాపకులు, ట్రస్టీలు, నిర్వహణలో వ్యక్తులకు కూడా ఆర్ఎస్ఎస్తో చారిత్రక ఆర్ సంస్థాగత వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ సంస్థలను ఓఎన్జీసీ ఎలా, ఎందుకు సెలెక్ట్ చేసుకుంది, ఏ ప్రోటోకాల్ని ఫాలో అయింది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది? జనరల్గా ఓఎన్జీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో సిఎస్ఆర్ నిధులు ఖర్చుపై తుది నిర్ణయం ఒక వ్యక్తి తీసుకోడు. కంపెనీ సిఎస్ఆర్ పాలసీ, ప్రాజెక్టుల అవసరం, అమలు సామర్థ్యం, చట్టపరమైన అర్హత వంటి అంశాలను కంపెనీ బోర్డు ఆధ్వర్యంలో పనిచేసే సిఎస్ఆర్ కమిటీ పరిశీలించి ఫైనల్గా డెసిషన్ తీసుకుంటుంది. అంటే ఆన్ పేపర్ దీనికంటూ ఓ ప్రాసెస్ ఉంది. బట్ ఈ వివాదం తర్వాత ఎస్పెషల్లీ ఈ ప్రొసీజర్ మీదనే డౌట్స్ వస్తున్నాయి. ఈ సంస్థలనే ఎందుకు సెలెక్ట్ చేశారు? ఈ ప్రశ్నలకు ఒక సమాధానంగా కొందరు బీజేపీని చూపిస్తున్నారు. ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయంటున్న సంస్థలకు 2013 నుంచి 2025 వరకు 670 కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ను కేటాయించిన టైంలో ఓఎన్జీసీ బోర్డ్ ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా బీజేపీ నాయకులు ఉన్నారు. వాళ్ళే సిఎస్ఆర్ ప్రక్రియను ఇన్ఫ్లుయెన్స్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ టైం లైన్ ఈ ఆరోపణలకు బలాన్ని ఇస్తుందన్న వాదన కూడా వినిపిస్తుంది. 2017లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఓఎన్జీసీ బోర్డులోకి వచ్చారు. అదే టైంలో ఆయన ఓఎన్జీసీ సిఎస్ఆర్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. అదే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ లింక్డ్ ఆర్గనైజేషన్గా భావిస్తున్న డాక్టర్ అబాజీ తట్టే ట్రస్ట్కు చెందిన నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం ఓఎన్జీసీ 100 కోట్లు ఇచ్చింది. అంతేకాదు 2021 నుంచి 2026 వరకు ఓఎన్జీసీ సిఎస్ఆర్ కమిటీకి చైర్పర్సన్గా బీజేపీ పంజాబ్ మహిళా మోర్చా అధ్యక్షురాలైన రీనా జైట్లీ ఉన్నారు. అదే టైంలో బెంగాల్ బీజేపీ లీడర్ శ్యామ్చంద్ ఘోష్ కూడా ఓఎన్జీసీ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నారు. ఇవన్నీ టైంలైన్లో కనిపిస్తున్న ఫ్యాక్ట్స్ అన్నమాట. అయితే ఆయా సిఎస్ఆర్ కేటాయింపులకు ఈ వ్యక్తుల రాజకీయ నేపథ్యంతో ప్రత్యక్ష సంబంధం ఉందా అన్నదే ఇప్పుడు తేలాల్సిన విషయం. బికాజ్ ఓఎన్జీసీ ప్రైవేట్ కంపెనీ కాదు, పబ్లిక్ సెక్టార్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ. అందుకే ఆ నిధులు ఎవరికి వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి, ఎలాంటి ప్రమాణాలతో వెళ్తున్నాయి అనే విషయాల్లో పూర్తి ట్రాన్స్పరెన్సీ ఉండాలని ప్రజలు ఆశించడం సహజం, తప్పేం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రశ్నకు సమాధానం కోర్టులోనే దొరకాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం పారదర్శకత ఇవ్వాలి, కొన్ని ప్రశ్నలకు సమాధానం జవాబుదారీతనం ఇవ్వాలి, మరికొన్ని ప్రశ్నలకు సమాధానం వ్యవస్థే ఇవ్వాలి. ఈ ఇష్యూలో ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న సంస్థల ఎంపిక పూర్తిగా ట్రాన్స్పరెన్సీ అయితే ఆ వివరాలను ప్రజలకు చెప్పడంలో దాపరికం ఎందుకు? నిబంధనల ప్రకారమే ఆ కేటాయింపులు జరుగుంటే ఆ ప్రక్రియను మరింత పారదర్శకంగా బయటపెట్టడంలో ఇబ్బంది ఏముంది? ప్రజలు తమను నమ్మాలని కోరుకునే ప్రతి వ్యవస్థ ప్రజల ప్రశ్నలు కూడా గౌరవించాలి కదా, సమాధానం ఇవ్వాలి కదా. చివరిగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం పొందడం లేదన్న ఆర్ఎస్ఎస్ వాదన ఇప్పుడు కూడా నిలబడుతుందా?
ఎందుకంటే ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవటం లేదని ఆర్ఎస్ఎస్ చెప్తుంది సరే. బట్ ప్రభుత్వ రంగ సంస్థల సిఎస్ఆర్ నిధులను సంఘ్ పరివార్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు నడుపుతున్న సంస్థలు పొందుతున్నప్పుడు, గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రయోజనం పొందడం లేదన్న ఆర్ఎస్ఎస్ వాదన ఆర్ఎస్ఎస్‌కేనా? ఆర్ దాని ఎకోసిస్టమ్‌కి కూడా వర్తిస్తుందా? మీరేమంటారు?